I hate love. I can't love. I can't live with you. అయినా మీ నాన్న వస్తానన్నారు. ఏ కారణం చేత రాలేదో ఏమో. కాస్త ఒక్కసారి బాగా ఆలోచించి నీ అభిప్రాయం మార్చుకో. వస్తానన్న ఆయన ఒకరోజు వెనక ముందు వస్తారు. నువ్వు అంటే ఇప్పుడే వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడతాను. అయినా ఏ అబ్బాయి అయినా పెళ్లి చూపులైపోయి నచ్చిన తర్వాత ఇంతకాలం వెయిట్ చేస్తారా? మనం వాయిదా వేస్తూ పోతే ఆ అబ్బాయి జీవితం ఏమైపోతుందో అని ఆ అబ్బాయికి కూడా ఆందోళన ఉంటుంది కదా. వెతుక్కుంటూ మనమే వచ్చాం కదా, అందుకే వాళ్ళు తేలిగ్గా చూస్తున్నారేమో అని వాళ్ళు అనుకున్నారేమో. మగపెళ్లివారు వాళ్ళ బింకాలు వాళ్ళ పౌరుషాలు వాళ్ళకుంటాయి కదా. ఆలోచించు. ఏం చేయమంటావమ్మా? నేనేమన్నా కావాలని సంబంధం పోవాలని చేస్తున్నానా? నాన్న లేకుండా ఈ పెళ్లి చేసుకుంటే నాన్న వచ్చాక ఎంత బాధపడతారు? ఎందుకు బాధపడతారే? ఆయన సంతోషంగా ఒప్పుకున్న సంబంధమే కదా. ఇలా జరిగింది, వాళ్ళు వేరే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోబోతున్నారు, అందుకే తప్పలేదు అంటే ఆయన మాత్రం ఏమంటారు చెప్పు? సంతోషపడతారు. నిన్నేం తప్పు పట్టరు. ఆయన మనసు నీకు తెలీదా, నాకు తెలీదా? ఆయన ఏమీ అనుకోరని నేను మాటిస్తున్నాను. కానీ నువ్వు ప్రేమించిన ధీరజ్తో పెళ్లి కాకపోతే నువ్వు జీవితాంతో ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది కదమ్మా. నిన్ను చూస్తూ మేమెలా బ్రతకగలం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడంలో అర్థం ఉంది. నువ్వు చిన్నపిల్లవి, అన్ని రకాలుగా ఆలోచించలేవు కదా. నీ అదృష్టం బావుండి ఆ సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. లేకపోతే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఈ జన్మంతా తపస్సు చేసినా అంత గొప్ప సంబంధం వస్తుందా చెప్పు? ఇప్పుడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది. నీ నిర్ణయం మీదే ఆధారపడుందమ్మా. నువ్వు ఇష్టపడిందే ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం కదా. మీ నాన్న బాధ్యత కూడా నేను తీసుకుని ఆ పెళ్లి ఆపి నీతో పెళ్లి ఖాయం చేద్దామంటే నువ్వు ఒప్పుకోవాలి కదా. మీ నాన్న మనసు బాధపడకుండా నేను అన్ని విధాలా సర్ది చెప్తాను. నువ్వొక్క మాట సరే అను. నేను వెళ్ళి నా ప్రాణం అడ్డేసైనా సరే ఆ పెళ్లి ఆపి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు బాలు జీవితకాలం సంతోషంగా ఉండడం కంటే నాకు కావాల్సింది ఏం లేదమ్మా. ఆలోచించు ధరణి. నిజంగా నాన్న ఏం బాధపడరు కదా? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. నేను మీ నాన్నకి సర్ది చెప్తాను. ఆయనది మంచి మనసే, గొప్పగా ఆలోచించే తత్వం. అన్నీ అర్థం చేసుకుంటారు, ఏమీ అనరు. సరే అమ్మా, నీ ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలాగే. నాన్న రాకపోయినా సరే నేను ధీరజ్ని పెళ్లి చేసుకుంటాను. చాలు, ఈ ఒక్క మాట చాలు. వాళ్ళు వేరే సంబంధం ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. అమ్మయ్యా, పెద్ద పని అయిపోయింది. నేనింక కోటీశ్వరరాల్ని అయిపోయినట్టే. ఏం శారదా, ఎంతవరకు వచ్చింది ధరణిని ఒప్పించే పని? నా మాటకి ఎదురుండదు, నా చేతకు తిరుగుండదు. నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. ఈ గప్పాలాపి ముందు ఏం జరిగిందో అది చెప్పు. నేనన్నది కాక ఏదేదో జరిగితే నేను నీకెందుకు ఫోన్ చేస్తాను? అంటే ధరణి ఒప్పుకుందా? ఒప్పించా. వాళ్ళ నాన్న రానిదే పెళ్లి చేసుకోనని మొండికేసిన ధరణిని ఆయన రాకపోయినా
నేను ధీరజ్ని పెళ్లి చేసుకుంటానని దాని నోటితోనే పలికించాను. మౌనంగా తలాడించడం కాదు, మాట తీసుకున్నాను, మాట అనిపించాను. ఇక పెళ్లికి ఎలాంటి ఆటంకమూ లేదు. మీరు పెళ్లి ఏర్పాట్లతో ముందుకు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ శారదా, చాలా చాలా థ్యాంక్స్. ఏమో అనుకున్నాను, నువ్వు గట్టికిరాలివే, సాధించావు. ధరణి పెళ్లి కొప్పుకుంటుందన్న ఆశ ఏ కోసానా లేక చాలా టెన్షన్ పడ్డాను. అబ్బా, మనసు స్థిరంగా ఓ దగ్గర నిలవలేదు. మనసు ఏదేదో ఊహించుకుంది. పెళ్లి ఇప్పట్లో కాదేమో అన్న భయంతో గుండె దడదళ్లాడింది తెలుసా. ధరణి ఒప్పుకుందన్న ఒకే ఒక్క నీ మాటతో మనసు కుదుట పడింది. మనిషిని స్థిమితంగా నిలబడగలుగుతున్నాను. నీ మేలు జన్మలో మర్చిపోలేను శారదా. మర్చిపోవడాలు మర్చిపోకపోవడాలు తర్వాత సంగతి గాని, ముందు ఆస్తి పంపకాల గురించి ఎప్పుడు మాట్లాడుకుందామో చెప్పు. నన్ను ఎక్కడికి రమ్మంటావు? లేకపోతే నువ్వే ఇక్కడికి వస్తావా? ఇదిగో, నేను మాట అంటే తప్పేదాన్ని కాదు. మాట మార్చడం నాకు రాదు. కాని యువతల పెళ్లి పనుల్లో తల మునుకలయ్యి ఉన్నాను. ఆస్తి పంపకాలు, వ్యవహారాలు అన్ని పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే. హలో హలో, ఆస్తిలో వాటా అడగగానే కట్ చేసిందేంటి? యగనామం పెట్టే ప్లాన్ ఏమైనా వేస్తుందా? అదే చేస్తే దాని అంతు చూస్తా. తాళి కట్టేలోపు పంపకాలు చేసేసిందా సరే, లేకపోతే దాని ప్లాన్ దానికే బెడిసి కొట్టేటట్టు చేస్తా. ధీరజ్, నీకొక గుడ్ న్యూస్ రా. ఏంటమ్మా? ధరణి పెళ్లి కొప్పుకుందటరా. వావ్, yes! ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ధీరజ్, మీ మావయ్య వస్తున్నాడు. పద, మావయ్యతో మాట్లాడదాం, పద. గుడా, ఏంటక్క? గుడ్ న్యూస్ రా. ఏంటక్క గుడ్ న్యూస్? ధరణి పెళ్లి కొప్పుకుందిరా. ఇప్పుడే వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పింది. అదేంటి, వాళ్ళ నాన్న లేకుండా పెళ్లి చేసుకోనని చెప్పింది కదా. మళ్ళీ ఇంతలో చేసుకుంటానని అలా చెప్పింది. మీరేమన్నా భయపెట్టారా? బ్లాక్మెయిల్ చేశారా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఒప్పుకున్నందుకు సంతోషపడాలి కానీ ప్రతి చిన్నదానికి ఏదేదో ఆలోచిస్తావే. చిన్నపిల్ల కదా, నాన్న మీద ప్రేమతో అలా అంది కాని మాటిమాటికి పెళ్లి వాయిదా పడితే ఆడపిల్ల జీవితం ఏమైపోతుందోనని ఆలోచించిందేమోరా. వాళ్ళమ్మ కూడా నచ్చ చెప్పిందేమో. సరే అంది. ఇదిగో, మనకు కావాల్సింది కూడా ఆ అమ్మాయి సరే అనడమే కదా. వాళ్ళ నాన్నదేముంది, పెళ్లి ముఖ్యం కదా. అదేంటత్త అలా మాట్లాడతావు? ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులు కంపల్సరీ ఉండాలి కదా. వాళ్లే కదా కన్యాదానం చేయాల్సింది. తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా కూర్చొని కన్యాదానం చేస్తారేమో. అవన్నీ మనకెందుకురా? అసలే పెళ్లి వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు పట్టింపులకి పోతే ఆడపిల్ల లైఫ్ అబాసు పాలవుతుంది. ఇక జీవితంలో పెళ్లి కాదు. అరే, ఏదో తండ్రి లేకుండా పెళ్లి చేసుకోవడం ఎలా అన్న బాధలో ఉందేమో. కానీ ఆలోచించి ఒప్పుకుందేమో. దానికి నీకేం అభ్యంతరం రా? నీకేంటి ఆశ్చర్యం? గుణ, రేపు సాయంత్రం రా పెళ్లి. సరే అక్క,
వాళ్ళకే ప్రాబ్లం లేకపోతే మనకి మాత్రం ఏం ప్రాబ్లం? ఎప్పుడో ఫిక్స్ అయిన పెళ్ళే కదా, అలాగే చేద్దాం. ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా అల్లుడు? వెళ్ళు వెళ్ళు. ఈ మధ్య పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావు కదా, వెళ్ళి మీ అమ్మకి ఈ విషయం చెప్పు. వెళ్ళి నువ్వు మీ అమ్మ కలిసి మళ్ళీ తాళ్లు పేనండి. ఈ తడవ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చెరో పక్కకి లాగేయడం కాదు, ఇద్దరినీ కలిపి ముడేసి తాళిబొట్టు. పో. ఈసారి మాత్రం పెళ్లి ఆపడం మీ అమ్మ వల్ల కాదని నా మోటగా చెప్పు. నీ నమ్మకం నీది, మా ప్రయత్నం మాది. చూద్దాం. మా అమ్మకి ఓటం అనేది జీవితంలోనే లేదు. అవునులే అవునులే, ఓటమి లేనిదే ఇన్నిన్ని రోజులు మీ నాన్నకి ఎడబాటుగా ఉంటుందా? అంతకంటే ఓటమి ఏముంటుందిరా జీవితంలో? పో, పోయి మీ అమ్మని ఓదార్చు. ఆ ధరణి మా నాన్న రానిదే పెళ్లి చేసుకోను అని మొండికేబట్టే కాస్త మనకి రిలీఫ్గా ఉంది. లేకపోతే నరాలు తెగేలా నువ్వు ఆలోచించేదానివి, నిన్ను చూస్తూ నేను బాధపడుతూ కూర్చునేదాన్ని. ఇప్పటికైతే ఆగింది, కానీ ఏ క్షణంలో ముహూర్తాలు పెట్టుకొని మళ్ళీ పెళ్ళంటారేమో అని భయంగా ఉంది. ఒడ్డున పడేస్తాడన్న నమ్మకంతోనేనమ్మా మానేసిన పూజలు మళ్ళీ మొదలుపెట్టాను. అయినా పరీక్షలు తప్పడం లేదు. దేవుడు ఏదైనా పరీక్ష పెడితే మనల్ని పెట్టాలి, మన సహనాన్ని పెట్టాలి, మన ఓపికని పెట్టాలి, మన భక్తి నిజమా కాదా అని పెట్టాలి. కానీ ఇలా ఇబ్బందుల్లో పడేయడం ఏంటమ్మా? ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులకే ఇలా అంటే ఎలా? ప్రహ్లాదుడు చూడు, కొండల్లో కోనల్లో విసిరినా ఎలా రక్షించి మళ్ళీ పంపించాడో. మంటల్లో నీళ్లల్లో పడేసినా తన చెయ్యి అడ్డు పెట్టి బయటకు తీసుకొచ్చాడు. నమ్మకం ఉంచాలే, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. హరి, ఏమైందిరా? ఎందుకు అలా ఉన్నావు? నాన్న అన్నాడా? మీ అత్తతో ఏమైనా గొడవ పడ్డావా? నాన్న అనలేదు, అత్తతో గొడవ పడలేదు. నా బాధ అంతా ధరణి గురించే. ధరణి గురించా? ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూడా వాయిదా పడిందిగా. వాయిదా పడలేదనే అమ్మమ్మ నా బాధ. రేపే ధరణి పెళ్లి జరగబోతోంది. అందుకే ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచక మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చా. అదేంటన్నయ్యా, రేపు పెళ్లి జరగడం ఏంటి? నాన్న అదే ధరణి వాళ్ళ నాన్నగారు ప్రతాప్ గారు వచ్చేసారా? రాలేదు మధు. మరి ఆయన రాందే ధరణి పెళ్లి చేసుకోనంది కదరా. ఒప్పుకుందామమ్మా, ధరణి ఒప్పుకుంది. వాళ్ళు జగజ్జంత్రులు. ఏం చేశారో, ఏం మాయ మాటలు చెప్పారో, ఏం మత్తుమందు కలిపారో తెలియదు, కానీ ధరణిని ఒప్పించారు. వాడు చెప్పేది నిజమని నమ్మి నిండా తన జీవితాన్ని తనే నాశనం చేసుకోబోతుంది. తను పెళ్లికి ఒప్పుకుందంట. అత్త ధీరజ్ ఎగిరి గంతేసి పెళ్లి ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారు. వాళ్ళ నాన్న వచ్చేంత వరకు టైం దొరికిందనుకుంటే ఇలా అయ్యిందేంట్రా? అదే కదమ్మా ఈ టెన్షన్. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. తోచడం లేదంటే ఎలా రా? ఏదో ఒకటి చెయ్యాలి. ఎలాగైనా సరే ఆ ధీరజ్ గారితో ధరణి పెళ్లి ఆపాలి, ఆపి తీరాలి. ఎలా అమ్మమ్మా? ఎలా ఆపుతారు? ఎలా అమ్మమ్మా? ఎలా అంటే ధరణియే సమాధానం చెప్పాలి. ఆలోచిస్తే అదే ఏదైనా ఆలోచించాలి. ఏంటే, ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతున్నావు?
ఆలోచించాలంటే అలా వెళ్ళిపోతున్నావేంటే? ఎంత ముద్దొస్తున్నావో, నాదిష్టే తగిలేటట్టుంది. ఇంత అందగత్తెవు కాబట్టి ఆ శక్తి ధీరజ్ వెంటపడి మరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇంతకన్నా అందగత్తెల్ని వాళ్ళు బొచ్చడు మందిని చూసుంటారు. నీ వెనకాల కోట్లు చూసొచ్చారే తప్ప ఈ స్థాయికి అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. రేపటితో నేను కోటీశ్వరాలనైపోతా. పెళ్ళాగితే సరే సరే, నీతోనే నా తమ్ముడి పెళ్లి చేస్తా. నీ కర్మకాలి ధీరజ్తో ముడిపడితే మేము కోటీశ్వరులం కనుక కోరుకున్న సంబంధం చూసి కేశవ్కిచ్చి పెళ్లి చేస్తా. నీకన్నా వాడికి కళ్ళు చెదిరే అందగత్తె దొరక్కపోతుందా? బాలు, నాన్నేనేమోరా, నాకివ్వు, నేను మాట్లాడతాను. కాదక్క, ఏదో కంపెనీ కాల్. కనీసం ఒక మాటగా నాన్నకు చెప్పి పెళ్లి చేసుకుంటే మనసుకి తృప్తిగా ఉండేది. అసలు ఎక్కడికి వెళ్లారో ఎలా ఉన్నారో అని చాలా టెన్షన్ గా ఉంది. చూడమ్మా, ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురువి. ఆందోళనకు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటేనే పెళ్లి కూతురు కళకళ్ళాడుతూ ఉంటుంది. కన్నీళ్ళొత్తుకుంటూ కళ్యాణ మండపంలో కూర్చుంటే ఏం బాగుంటుంది? పైగా అది శుభం కూడా కాదు. నాన్న ఆలోచనల నుంచి బయటికి రాలేకపోతున్నానమ్మా. నాకు తెలుసు, ప్రేమ అలాంటిది. ఇక్కడ ప్రేమించిన వాడి కోసమే కదా నువ్వు సరే అని తలూపింది. అయినా నీకు టెన్షన్ ఎందుకు ధరణి? మీ నాన్న ఏమన్నా అనుకుంటాడనా, అంటాడనా? బాధపడతారని. మీ నాన్నకి ఇక్కడ ఎదురైన పరిస్థితులన్నీ నేను వివరంగా చెప్తాను కదా, ఆయన ఏమనుకోరు. ధీరజ్తో పెళ్లి అని మనం సంతోషించాలే. అన్నీ నేను చూసుకుంటాను కదా, ధైర్యంగా ఉండమ్మా. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే వస్తాను. అక్క, నువ్వేం బాధపడకక్క. లా 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 లా. అబ్బా, ఈసారి లుక్ అదిరిపోయింది. పెళ్లికొచ్చిన ఫిగర్స్ లుక్స్ అన్నీ నా మీదే ఉంటాయి. అయ్యో, మంచి కటౌట్ మిస్ అయిపోతున్నామని ఫీల్ అవుతారు. శక్తి, కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు శక్తి? పెళ్లి పనులు అన్ని లిస్టు ప్రకారం అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఓ, మండపం. గుళ్ళో మండపం ఏంటి? మండపం గుళ్ళో అయినా మండపం ఉంటుందిగా. అయితే ఓకే. డెకరేషన్ ఓకే, క్యాటరింగ్ ఓకే. పెళ్లి సామాన్లు. ఇప్పుడు లిస్ట్ అంతా ఐటమ్ బై ఐటమ్ చెక్ చేసుకుంటూ కూర్చుంటే ముహూర్తం దాటిపోతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ ఓకే, నువ్వేం టెన్షన్ పడకు. ఆహా, ఎన్ని రోజులకి నీ నోటి నుంచి పాజిటివ్ మాట వచ్చింది. అయితే తుఫానో సునామీనో వచ్చేస్తుందన్నమాట.
ఛ! నిన్ను మెచ్చుకొని తప్పు చేశాను. ఇలా అనగానే అలా వాగేశావు. చంపలేసుకోవాలి. చెప్పు శక్తి, వాటాల విషయం గురించేనా ఫోన్ చేసింది? ఓసి నీ ఆరాటం చల్లగుండా. ఇస్తా అన్నా ఇస్తా. 3 నిద్రల్లోపు సెటిల్ చేస్తా. అన్నీ చేస్తా. నేనిప్పుడు ఫోన్ చేసింది అక్కడ పనులు ఎలా సాగుతున్నాయని అడగడానికి. బ్రహ్మాండంగా సాగుతున్నాయి. ధరణిని పెళ్లి కూతుర్ని చేస్తున్నాను. వెరీ గుడ్. అంతేనా? మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జనని కాని మధు కాని తరుణ్ కాని వస్తే ధరణిని కలవనివద్దు, మాట్లాడివద్దు. వాళ్ళని నా గుమ్మమే తొక్కనివ్వను. చాలా చూడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధరణికి ఏ విషయంలోనూ అనుమానం రాకూడదు. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ పెళ్లి ఆగితే మనం బతకడం కన్నా చావడం నయం. నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే. సరే మరి ఉంటాను. వాళ్ళు రెడీ అయిపోయారట. మనం 2 గంటల్లో అంతా సర్దుకొని మండపానికి వెళ్ళిపోవాలి. ఏంటి చాలా చాలా హుషారుగా ఉన్నావు? ఆ జనని పెళ్లికొస్తుందేమో అన్న టెన్షన్ ఏం లేదా? అప్పుడు పరిస్థితులు వేరు, వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. మొన్న జరిగిన గొడవకు మనం ఎవ్వరం కలగజేసుకోవాల్సిన అవసరం లేదు. జనని వస్తే గిస్తే ధరణియే మెడపట్టి బయటికి గెంటుతుంది. మనకే ప్రాబ్లమూ లేదు. అదిప్పుడు చచ్చిన పాముతో సమానం. ఆ జననికి ఇప్పుడు ఒక చిన్న జలకిస్తాను చూడు. ఎందుకు శక్తి గోకి తన్నించుకోవడం? దాని మొహం ఇంకా అదేం చేస్తుంది, ఏం తంతుంది? చచ్చుబడిపోయింది. మధు చిన్నాలు జనని కన్న పిల్లలు కూడా కాదు.